ఇక భారత్పై అదనపు సుంకాలు లేవు, ఆ దేశం రష్యా నుంచి చమురు కొనడం లేదు. పుతిన్తో భేటీ అనంతరం ట్రంప్ కామెంటు. చర్చలే పురోగతికి మార్గం, ట్రంప్ పుతిన్ భేటీ ప్రశంసనీయం అని చెప్పేసి భారత్ చెప్తా ఉంది. సీజ్ ఫైర్ కన్నా పీస్ అగ్రిమెంట్ ఉత్తమం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలస్కాలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో భేటీ, 3 గంటల పాటు చర్చలు, తేలని ఫలితం. సరే, భారత్పై అదనపు సుంకాలు లేవు. మొన్న ఏదో 25% సుంకాలు పెంచుతాం, 25-27% సుంకాలు పెంచుతాం, మేము భారత్ పైన అదనపు భారం వేస్తామని చెప్పేసి ఏదైతే అన్నాడో, కొంత రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరు కలయిక ఇప్పుడు భారత్కి కొంత ఉపశమనం అనుకోవచ్చు. ఎందుకంటే అదనపు సుంకాలు ఇక భారత్ పైన ఏమైనా కానీ విషయం కట్టాడు ట్రంప్. ఎందుకు, రష్యా నుంచి ఆయిల్ కొంటా ఉంది భారత్, కాబట్టి మేము సుంకాలు ఇస్తామని చెప్పేసి ఇష్టారీతిగా పెంచిండు. సో అది లేనట్టుగానే తెలుస్తా ఉన్నది. ఇగో, భారత్పై అదనపు సుంకాలు లేవు, సెకండరీ టారిఫ్లు వద్దనుకుంటున్నా, రష్యా నుంచి భారత్ చమురు కొనడం లేదు. పుతిన్తో భేటీ అనంతరం ట్రంప్ కామెంట్. చర్చలే పురోగతికి మార్గం, ట్రంప్ పుతిన్ భేటీ ప్రశంసనీయం అని చెప్పేసి భారత్ చెప్తా ఉన్నది. అమెరికా రాష్ట్రం అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన తర్వాత భారత్ను ప్రస్తావిస్తూ ఓ కామెంట్ చేశారు. భారత్పై అదనపు సుంకాలు విధించాలని అనుకోవడం లేదన్నారు. రష్యా తన మేజర్ బయ్యర్ను కోల్పోయిందని తెలిపారు. రష్యాకు రెండో అతిపెద్ద చమురు కొనుగోలుదారు అయిన భారత్ ఇప్పుడు ఆ దేశం నుంచి ఆయిల్ కొనడం లేదని భేటీ అనంతరం ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మరి నిన్నటి వరకు అదే ఆ మాట అన్నాడు. రష్యా నుంచే ఆయిల్ కొంటా ఉన్నది. ట్రంప్కు కొంత మైండ్ ఖరాబ్ అయినట్టుంది, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు. కానీ సరే, ఏదేమైనప్పుడు కూడా రష్యాతోటి మనకున్నటువంటి భారత్కున్నటువంటి సత్సంబంధాలు చాలా మెరుగ్గా ఉంటాయి. సో ఈ స్నేహాన్ని ఓర్వలేనటువంటి ట్రంప్ ఏం చేసిందంటే, ఈ ఇద్దరి స్నేహాన్ని ఖచ్చితంగా విడగొట్టాలి కాబట్టి సుంకాలు పెంచితే, భారత్ పైన అదనపు సుంకాలు పెంచితే ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడ రష్యా అధ్యక్షుడు అయినటువంటి పుతిన్తో స్నేహం చెడిపోతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ మన వైపు వస్తారు. కాబట్టి ఇదేంటంటే ఇప్పుడు అగ్ర దేశాలది ఇదే కథ ఉంటున్నట్టు అన్నట్టు. అంటే ఎప్పుడైనా కానీ పెత్తనం మనమే చెల్లించాలి, మన చేతుల్లోనే బెత్తం ఉండాలని చెప్పేసి ట్రంప్ ఆలోచన అన్నట్టు. సో మొత్తానికి వాళ్ళ భేటీ తర్వాత ఒక ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారత్ పైన మేము ఎట్లాంటి సుంకాలు అయితే పెంచట్లేదు, సో ఎక్కడ కూడా రష్యా నుంచి ఆయిల్ కూడా కొనట్లేదు ఇండియా అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. సెకండరీ టారిఫ్లు అనేవి ఆయా దేశాలకు చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయని, అవి కోలుకోలేని దెబ్బ కూడా వేయొచ్చని కామెంట్ చేశారు. అయితే ఆ అదనపు సుంకాలు తాను అనుకుంటే వేయగలనని, లేదంటే వేయకుండాను ఉండొచ్చునని వివరించారు. ఇప్పుడు అవి వేయాలని అనుకోవడం లేదని తెలిపారు. చైనా పైన ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా మన దేశంపై 25% సుంకాలు విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని అక్కసు వెళ్ళగక్కుతూ మరో 25% అదనపు సుంకాలను ప్రకటించింది. ప్రస్తుతం మనపై 25% సుంకాలు అమలవుతున్నాయి. అదనపు సుంకాలు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతలో ట్రంప్ పై వ్యాఖ్యలు చేయడంతో భారత్కు ఊరట దక్కుతుందనే ఆశలు మొలకెత్తుతున్నాయి. అందరము అదే కోరుకుంటున్నాం. అలస్కాలో ట్రంప్ పుతిన్ల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్ స్వాగతించింది. ముందుకు సాగడానికి ఏకైక మార్గం చర్చలు, దౌత్యం మాత్రమేనని తెలిపింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలస్కాలో జరిగిన సమావేశాన్ని భారత్ స్వాగతిస్తుంది. శాంతి నెలకొల్పే దిశగా వారి భేటీ ఎంతో ప్రశంసనీయం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శిఖరాగ్ర సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చల దౌత్యం ద్వారా మాత్రమే ముందుకెళ్లొచ్చు. ఉక్రెయిన్లో జరుగుతున్న భీకర యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకడం ప్రపంచం చూడాలనుకుంటున్నదని పేర్కొనడం జరిగింది. భారత్ కూడా అదే కోరుకుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏ పంచాయతీ అయితే ఉందో, ఏదో అత్త మీద కోపం ఏదో దుత్త మీద తీసినట్టుగా ట్రంప్ వ్యవహారం కనబడ్డది ఇన్ని రోజులు. ఏది రష్యా మీద ఉన్నటువంటి కోపం భారత్ మీద తీర్చుకోవాలి ప్రతీకారం అన్నటువంటి ఉద్దేశంతో ఇక సుంకాలు పెంచుకుంటూ పోయిండు. సో వీళ్ళిద్దరూ పుతిన్ అండ్ ట్రంప్ భేటీ కావడం ఇది భారత్కి కలిసి వచ్చింది. సో అదొక అంశం అయితే, సో యుద్ధం పైన మాత్రం ఏది ఉక్రెయిన్ రష్యా యుద్ధం పైన డీల్ కుదరలేదు అనేది ఒకటి తెలుస్తా ఉంది. నో సీజ్ ఫైర్, ఉక్రెయిన్ యుద్ధంపై కుదరని డీల్ అని చెప్పేసి ఒకటి కనబడతా ఉన్నది. అలాస్కాలో అగ్రరాజ్యాల అధినేతల భేటీ, 3 గంటల పాటు చర్చలు, తేలని ఫలితం. మూల కారణాలను తొలగించాలని చెప్పేసి పుతిన్ అంటా ఉన్నాడు. చర్చ ఫలప్రదం, డీల్ కుదిరేదాకా డీల్ లేనట్టే. సీజ్ ఫైర్ కంటే పీస్ అగ్రిమెంట్ ఉత్తమం అని ట్రంప్ అన్నాడట. పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ యూటర్న్, డీల్ కుదరకుంటే వాకౌట్ చేస్తారని సైలెంట్. అలాస్కా మీటింగ్తో పుతిన్ విన్నర్ అని చెప్పేసి ఒక వార్త కనబడతా ఉన్నది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసిన అగ్రరాజ్యాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల భేటీ అమెరికా రాష్ట్రం అలాస్కాలో జరిగింది. ఒకప్పుడు
ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య భేటీ 3 గంటల పాటు సాగింది. కానీ ఉక్రెయిన్తో రష్యా సీజ్ ఫైర్ పై ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఇరువురు నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరై సుమారు 12 నిమిషాల నిడివిలో ఉమ్మడి ప్రకటన చేసి ఎలాంటి ప్రశ్న స్వీకరించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలు ఉక్రెయిన్ పై సీజ్ ఫైర్ జరిగిందా లేదా, ఏమైనా ప్రతిపాదన ముందుకు వచ్చిందా, ఈ భేటీలో ఏం ఫలితం తేలిందన్నది తెలియక మీడియా కూడా షాక్ అయిందట. సీజ్ ఫైర్ పదం లేకుండానే ఉమ్మడిగా ప్రకటన చేస్తే ట్రంప్ ఉంటే యుద్ధం మొదలయ్యేదే కాదు అని ఒక వార్త కనబడతా ఉంది. ట్రంప్ యూటర్ను పుతిన్ విన్నర్ అయిందట. ఈ చర్చల కోసం బయలుదేరే ముందు ఎయిర్ ఫోర్స్ 1 వద్ద ట్రంప్ చాలా దూకుడుగా మాట్లాడారు. తీరా పుతిన్తో భేటీ అయ్యాక చల్లబడ్డారు. పుతిన్ సీజ్ ఫైర్ కు అంగీకరిస్తేనే తాను చర్చిస్తానని, లేదంటే మధ్యలోనే తాను వాకౌట్ చేస్తానని స్పష్టం చేశారు. కానీ తీరా పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ చాలా సైలెంట్ గా అయిపోయారు. అలెస్కా భేటీలో పుతిన్ స్పష్టమైన విజేత అని చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వరల్డ్ మీడియాలో తలక్కుమనడమే కాదు, ఆయన అనుకున్నట్టుగానే అంతా సాగిందని విశ్లేషిస్తున్నారు. ఎలాంటి టారిఫ్లు పడకుండా ట్రంప్తో సౌమ్యాన్ని కాపాడుకుంటూనే ఉక్రెయిన్పై సీరియస్గా కనపడకుండా ఏకంగా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల గురించి పుతిన్ మాట్లాడారు. ఎప్పుడైనా ట్రంప్ మాట్లాడితే విదేశీ నేత చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెట్టడమే కాదు, మొత్తం 12 నిమిషాల్లో దాదాపు 8 నిమిషాలు ఆయన మాట్లాడారు. అనూహ్యంగా ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ సమస్యకు మూల కారణం ఉక్రెయినే అనే ధోరణి ట్రంప్ ముందే వ్యక్తపరచడం గమనార్హం. ఇగో దోస్ పాస్ కోసం పుతిన్ ప్రపోజల్ అట. రష్యా ఆక్రమించుకున్న దొనెస్కు లుహాన్స్లోని మిగిలిన భూభాగాన్ని, అంటే డోన్బాస్లోని మెజార్టీ ప్రాంతాన్ని ఉక్రెయిన్ తమకు అప్పగించాలని, అలా అప్పగిస్తే తాము ఫ్రంట్ లైన్ దాడులు ఆపేస్తామని, ఉక్రెయిన్తో డీల్కు సిద్ధమని పుతిన్ నిన్న ప్రపోజల్ కూడా ఆయన పెట్టడం జరిగిందట. సో మొత్తానికి జరిగినటువంటి ఈ సమావేశంలో ఉక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని మేము విరమింపజేసుకుంటాం, లేకపోతే వాళ్ళతో సంప్రదింపులు చేసింది అని సీజ్ ఫైర్కు ఎక్కడ కూడా దానిపైన చర్చ లేదు. రెండో అంశానికి వచ్చిన తర్వాత ఒక ప్రకటన మాత్రం మనం భారత్కు కొంత కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే, ట్రంప్ నోటి నుంచి రష్యా నుంచి ఇంధనాన్ని కొనట్లేదు, సుంకాలను మేము వేయట్లేదు. సో వేయాలనుకుంటే నేను ఎప్పుడైనా వేయచ్చు, వద్దనుకుంటే నేను ఆగవచ్చు అన్నటువంటి అంశాన్ని చెప్పింది. కాబట్టి 27వ తారీఖు నుంచి మరో 25% సుంకం పడబోతా ఉందని చెప్పేసి బంబేలెత్తుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత అది భారత్కి అయితే చాలా ఉపశమనం అన్నటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. అది ఇప్పట్లో లేనట్టే.